ప్రజెంట్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నాడు. ఏపీ ఎలక్షన్స్ తర్వాత తన పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు పట్టాలెక్కవు. అలాంటిది ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఓజీ షూటింగ్ కి పవన్ క్లియరెన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. తన గొంతు సవరించి ఏకంగా పాటే పాడబోతున్నాడట. సుజిత్ ప్లానింగ్ ఆ రేంజ్ లో ఉందట. ఇలా పవన్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే విషయంలో ఓజీ డైరెక్ట్ సుజిత్ సడన్ గా వేగం పెంచాడు. పవర్ స్టార్ కెరీర్ లో జానీగా ఓ పాట పాడాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆ పాట తూటాలా జనాల్లోకి దూసుకెళ్లింది. అంతకుముందు తమ్ముడులో తాటి చెట్టెక్కలేవంటూ గొంతు సవరిస్తే అదో సెన్సేషన్ అయిపోయింది. కాటమరాయుడు సాంగ్ తో అత్తారింటికి దారేది మూవీలో పాట పాడితే అదో ట్రెండ్ అయిపోయింది. ఆ తర్వాత తోటి హీరోలు కూడా గొంతులు సవరించే ట్రెండ్ అయితే మొదలైంది. ఈ ట్రెండ్ కొత్త కాకుండా తన ప్రతి మూవీలో కనీసం ఓ జానపదమో చిన్న పల్లవో పాడడం పవన్ ఓ పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఓజీలో అదే పని చేస్తున్నాడు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ లేదంటే ఓజాస్ గంభీర్గా తెరకెక్కుతున్న సుజిత్ మూవీలో పవన్ పాట పాడబోతున్నట్ట. ఇది మరాఠీ ఫోక్ సాంగ్ అని తెలుస్తోంది. గతంలో ఖుషి మూవీలో ఒరియా పాట రంగాబోతి పాట పాడాడు పవన్. ఇప్పుడు ఓజీ మూవీ ముంబై బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేయడంతో మరాఠా ఫోక్ సాంగ్ పాడబోతున్నట్ట. దసరాకు ఓజీ మూవీ విడుదలయ్యేలా ఫిల్మ్ టీం ప్లాన్ చేస్తోంది. 50% పూర్తయిన షూటింగ్ ని మరో 2 నెలలు అంటే ఏప్రిల్ ఎండ్ నుంచి జూన్ లోగా పూర్తి చేయాలి అనుకుంటున్నట్ట సుజిత్. ఇక మరాఠా పాటను పవన్తో పాడించి అలా ప్రమోషన్ మొదలుపెట్టి ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించాలి అనుకుంటున్నట్ట.